వైసీపీ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా వైసీపీ మేనిఫెస్టోని రూపకల్పన చేశారు. ముందుగా జగన్ చెప్పినట్లు వైసీపీ మేనిఫెస్టో కూటమి నేతలకు మైండ్ బ్లాక్ చేసింది. జనం మెచ్చిన జననేతగా పేరు తెచ్చుకున్న జగన్ మరోసారి జనం మెచ్చేలా మేనిఫెస్టోను తీసుకువచ్చారు. ఇచ్చిన మాట మీద నిలబడటమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆకాశానంటే హామీలు లేవు, ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తామనే బొంకులు లేవు, ఊరువాడా పందిరి వేస్తాం, రోజు మీకు విందు భోజనాలు పెడతామనే మాయలు లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఎక్కడెక్కడ ఏ వర్గాలకు ఏ విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడ అలా చేస్తూ వెళతామంటూ హామీ ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా వంటివి ఆయా వర్గాలకు మేలు చేస్తాయి. ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నవి, వాటిని యథాతథంగా కొనసాగిస్తారు. అన్నింటికీ మించి నోటుకొచ్చింది చెప్పడం, తర్వాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు. ఇక జగన్ ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండటంతో జగన్ ఏ పని చేసినా ఆచితూచి అడుగులు వేస్తారు. ఉన్నవి చాలు, ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి. జగన్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ పథకాలేవి ఉండవు. అందుకే మళ్ళీ జగనే రావాలి అని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. జగన్ అన్న ఉంటే చాలు, ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏం లాభం? కదలని చెక్క గుర్రం ఎంత బాగుంటే ఏం లాభం? పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏం లాభం? అలాగే అమలు చేయని మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు, ఎన్ని హామీలు ఉంటే ఏం లాభం? అందుకే చెప్పేదే చేస్తాం, చేసేదే చెబుతాం, విశ్వసనీయతే మా ప్రాణం అంటూ సంబరాలు చేసుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు.